మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2025 కుంభరాశి వారికి ఏప్రిల్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఈ కుంభరాశి వారికి శనీశ్వరుడు 16వ తారీఖు వరకు జన్మంలోను, తదుపరి ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇంకా ఏలినాటి శని జరుగుతున్నట్టే లెక్క. కాబట్టి ఏదైనా శని భగవానుడు జన్మంలో ఉన్నప్పుడు చేద్దాంలే చూద్దాంలే అనుకోవటం, ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళకపోవటము, ఎక్కువ నిద్ర రావటము, ఇట్లాంటి లక్షణాలన్నీ జన్మంలో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇక ద్వితీయంలోకి వచ్చాక భార్యా బిడ్డలు వాళ్ళ మీద కోపగించుకోవటం, బయటికి వెళ్ళదు కదండి, మరి కొంచెం మందంగా కొంచెం బద్ధకంగా ఉంటాయి, ఇంట్లోనే కూర్చుంటూ ఉంటాడు కదా, ఇంకా అప్పుడు ఆ భార్యని పిల్లల్ని ఇంకా సతాయించటం, ఇట్లాంటివన్నీ కూడా చేసే పరిస్థితి ఉంటుంది. మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది. అలాగే ధనం బయటికి వెళ్తే కదండి రూపాయి డబ్బులు వచ్చేది. అంచేత ఈయన ఎక్కువ బద్ధకంగా ఉంటూ ఉంటాడు కాబట్టి కొంచెం డబ్బులు తగ్గేటటువంటి, ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవాను యొక్క జన్మ ద్వితీయ స్థానాల్లో సంచరించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే రవి ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో 13 రోజులు, తదుపరి నెలాఖరు వరకు కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. రవి ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఇలాగే ఈ డబ్బులకు కొదవ రావటము, అలాగే మాటలో కఠినత్వం పెరగటం, కొన్ని కఠినంగా మాట్లాడటం, ఎదరవారు కొంచెం కష్టపడే విధంగా మాట్లాడటం, కొన్ని ఈ విధమైన పరిస్థితులు అన్నీ ఉంటూ ఉంటాయి. ఇంట్లో భార్యా పిల్లలు కూడా ఈయన కొంచెం చికాకు పెట్టే అవకాశం ఉంటుంది. కొంచెం వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగాలేని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా రవి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తృతీయంలోకి వెళ్ళిన తర్వాత 14 నుంచి నెలాఖరు వరకు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అందరి సహాయ సహకారాలు అందటము. ఇప్పుడు ఈ 13 రోజులకి తర్వాత వచ్చేటటువంటి ఆ నెల రోజుల్లో ఆయన ఉండేటువంటి దానికి వ్యత్యాసం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు దృష్టి పెట్టి మీరు పరిశీలన చేయాలి. పరిశీలన చేసినట్టయితే ఈయన ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రవి ఉన్న 13 రోజులు ఒక రకంగాను, తృతీయంలోకి వచ్చిన తర్వాత ఆ నెల రోజులు, మిగతా రోజులన్నీ కూడా ఏ విధమైన మీకు దృష్టి పెట్టి గమనిస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా రవి యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతోంది. ఇది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఆదాయాన్ని పెంచే ప్రయత్నం ఉంటుంది. మాటలో సౌమ్యత ఉంటుంది. ఆయన పేరే సౌమ్యుడు. అలాగే ధనానికి లోటు ఉండదు. ఈ విధమైన ప్రయత్నాలన్నీ కూడా ఈ బుధుని వల్ల కలుగుతూ ఉంటాయి. మధ్యలో కొంచెం కొద్దిపాటి వక్రం ఉంది, అప్పుడు కొంచెం ప్రభావం వేరుగా ఉంటుంది. ఇకపోతే రాహు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల అక్కర్లేని మాటలు మాట్లాడటం, ఈ విష క్రిములు అంటే దోమలు కావచ్చు, బల్లులు కావచ్చు, తేళ్లు కావచ్చు, జిర్రులు కావచ్చు, వీటి వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కూడా రాహు వల్ల ఉంటుంది. ధనాదాయం తగ్గుతుంది. ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల వస్తాయి. ఇక శుక్రుడు నెలంతా కూడా ద్వితీయంలోనే ఉంటారు. మధ్యలో వక్రంలోకి వెళ్ళినప్పటికీ కూడా శుక్ర భగవానుడు నెలంతా కూడా పూర్తి శుభ ఫలితాలనే వీళ్ళకి అందజేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క బలం, గురు బలం లేనట్టే లేక చతుర్థంలో గురువు యోగించజాలడు. అట్లాంటివి మనం అనుకున్నాం కదా, కొన్ని ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా సౌఖ్యాన్ని పొందలేకపోవచ్చు. ఇంట్లో రిపేర్లు రావటము, లేకపోతే మనకి క్యాంపులు తగిలి ఇంటి దగ్గర సుఖాలు అనిపించలేకపోవటం, లేకపోతే వాహనాలు ఎవరు ఇబ్బంది పెట్టడము, ఇంట్లో ఉన్నటువంటి అనేక వస్తువులు ఇప్పుడు మనిషి సుఖపడడానికి చాలా వచ్చేసాయి కదండి. నువ్వు టీవీ కావచ్చు, మిక్సీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. నిండా మొత్తం అన్ని మనుషులు చేసే పనులు నూటికి ఒకటో రెండో ఉన్నాయి అంతేనండి.
మిగతావన్నీ మిషన్లే చేస్తున్నాయి కదా, వీటిలో ఏవో ఇబ్బంది పెట్టి ఇబ్బంది అదే రిపేర్లు వచ్చి ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం మనకు గోచరిస్తూ ఉంటుంది చతుర్థంలో గురు యొక్క సంచారం వల్ల. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు వల్ల వచ్చే పరిణామాలు ఏంటంటే కొంచెం ఆయుర్దాయం విషయంలో కొంతమందికి పోయే అవకాశం ఉండొచ్చు, అలాగే రాజదండం ఉండొచ్చు, పెద్ద దుఃఖం రావచ్చు, హఠాన్ మరణాలు సంభవించవచ్చు, అవమానాలు పొందవచ్చు. ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా అష్టమంలో కేతు సంచారం వల్ల జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మనకి క్లియర్గా తెలుస్తూనే ఉన్నాయి, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నారు, అదేవిధంగా బుధుడు అనుకూలంగా ఉన్నారు, రవి పాక్షికంగాను, కుజుడు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడండి, 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి కుజుని యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆయన కూడా అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు పుడతాయి. మీరు దేనికోసమైనా మంచి మంచి పనుల కోసం, అంటే విదేశీయానం కోసమో, వ్యాపారం కోసమో, లేకపోతే గృహ నిర్మాణం కోసమో, స్థలం కోసమో, పిల్లల చదువు కోసమో లోన్కి ఏదైనా అప్లై చేస్తే అవన్నీ వస్తాయి. ఒకవేళ మీరు ఎవరికైనా బాకీ ఉన్నట్టయితే అప్పుని కూడా తీర్చేయగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి కుజుడు అనుగ్రహం కూడా పూర్తిగా ఉన్నది. అందుచేత రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది బాగానే. కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టినప్పుడు మీరు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. కేవలము లక్షల మీద కోట్ల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం గోచారాన్ని ఆధారంగా చేసుకుని చేయవద్దండి. జాతకం రాయించుకోండి, ఇది టెంపరరీ, దీని ప్రభావం చాలా తక్కువ. జాతకం అనేది మీదే. 830 కోట్ల జనాభా 830 కోట్ల జనాభాలో మీ జాతకం మీదే, ఇంకెవరికి ఉండదు. ఇది సుమారుగా 70 కోట్ల మందికి సరిపోయేది. కాబట్టి దీన్ని ప్రధానంగా కాకుండా, ప్రధానమే దీని ఇంపార్టెన్స్ దీనికి ఉందండి, దీన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన పని లేదు. జాతకం అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఆ రోజు గోచారమే మనది పర్మనెంట్ జాతకం. లగ్నం ఒకటి ఎక్స్ట్రా లగ్న స్ఫుటం చేసి మనం లగ్నం కడతాం అంతే. అంచేత గోచారంది ఎక్కడా మీకు తక్కువ ఏమి కాదు. దీని ప్రభావం తక్కువ అని చెప్పడం వరకు. ఇంపార్టెన్స్ అయితే దాని ప్రాముఖ్యత అయితే దానికే ఉన్నది. కాబట్టి మీరు ఈ పని మీరు ముఖ్యంగా చక్కగా ప్రారంభించవచ్చు. అనుగ్రహం దాంతోపాటు ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి ఏదో చేసుకుంటూనే శ్రీరామనవమి 6వ తారీఖున వచ్చే శ్రీరామనవమికి దేవుడి భగవంతుని యొక్క శ్రీరాముని యొక్క దర్శనం చేసుకోండి. ఆ తీర్థప్రసాదాలు స్వీకరించండి, అక్షతల శిరస్సును ధరించండి. సర్వ శుభాలు మీ వశం అవుతాయి.